జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము కుజుడి తర్వాత రవి ఉంటే స్త్రీ జాతకంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. స్త్రీ జాతకంలో భర్త కారకుడు కుజుడు, అలాగే పురుష జాతకంలో భార్య కారకురాలు శుక్రుడు. సో మనము మన స్త్రీ జాతకంలో కుజుడిని అనుసరించి ఎటువంటి భర్త వస్తాడు, కుజుడు ఉన్న ప్లేస్మెంట్ని బట్టి, కుజుడి తర్వాత ఉన్న రాశిని బట్టి, ఆ రాశిలో ఉన్న గ్రహం బట్టి స్త్రీ యొక్క జాతకంలో భర్త యొక్క పొజిషన్ ని మనం చెప్పడం జరుగుతుంది. స్త్రీ జాతకంలో కుజుడు భర్త కారకుడు, ఆ కుజుడు ఇక్కడ మకర రాశిలో ఉచ్చ స్థితిలో బుధుడితో కూడా కలిసి ఉన్నాడు. సో ఇక్కడ కుజుడు ఉచ్చ స్థితి, బుధుడు టెక్నికల్ విద్యకి కారకుడు. సో కుజుడు ఉన్న రాశ్యాధిపతి అయినటువంటి శని కుజుడు నుంచి మనకు సప్తమంలోనే కర్కాటక రాశిలో ఉన్నాడు. సో ఇక్కడ కుజుడు తదనంతర రాశిలో రవి ఉన్నాడు. రవి ఉండు చేత రవి గవర్నమెంట్ ప్లానెట్. సో ఇక్కడ ఎప్పుడైతే కుజుడి తదనంతర రాశుల్లో, కుజుడి సీక్వెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని, కుజుడు తదనంతర రాశుల్లో రవి ఉన్నప్పుడు, రవి గవర్నమెంట్ ప్లానెట్ కాబట్టి ఈ యొక్క స్త్రీ యొక్క హస్బెండ్ టెక్నికల్ విద్యకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేరి తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీగా పర్మనెంట్ అయినటువంటి వ్యక్తి అనమాట వీరి యొక్క భర్త. సో అది ఎలా జరిగిందంటే కుజుడు తదనంతర రాశిలో రవి ఉన్నటి చేత జరిగిందనమాట. సో ఎప్పుడైతే కుజుడు తదనంతర రాశుల్లో 2 ఇళ్ళు ఖాళీగా ఉండి రాహు ఉంటే ఆ భర్త లేట్ గా సెటిల్ అవ్వడం జరుగుతుంది. అలాగే కుజుడు తదనంతర రాశుల్లో చంద్రుడు కానీ ఉంటే చాలా అల్ప స్థాయి నుంచి ఉద్యోగం ప్రారంభించి చాలా మంది అల్ప స్థాయిలోనే ఉండిపోవడం జరుగుతుంది. సో అదే కుజుడు తదనంతర రాశుల్లో రవి భగవానుడు ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వస్తుందని నాడీ గ్రంథాలను అనుసరించి లగ్నంతో పని లేకుండా మార్స్ సీక్వెన్స్ సిస్టమ్ ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కుజుడు తదనంతర రాశుల్లో ఉన్న గ్రహం అనుసరించి ఆ భర్త, ఆమెకు వచ్చేటటువంటి భర్త ఎటువంటి స్థితిలో ఉంటాడో చెప్పవచ్చు. స్వస్తి. ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి